మంచు ఫ్యామిలీలో గొడవల కారణంగా అప్పట్లో జనరేటర్లో మంచు విష్ణు షుగర్ వేసాడని చాలా వివాదంగా మారిపోయింది. మంచు మనోజు కేసు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో మొత్తానికి అసలు ఆ జనరేటర్లో షుగర్ ఎందుకు వేయాల్సి వచ్చింది, దాని గురించి క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు అసలు ఏం చెప్పాడు, ఎందుకోసం వేయాల్సి వచ్చింది. అయితే మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ గొడవల కారణంగా చాలాసార్లు మంచు విష్ణు ఇంటి దగ్గరికి వెళ్ళడము, అదేవిధంగా మంచు మనోజ్ని ఏదో ఒకటి అనడం, ఇవన్నీ వింటూ వస్తున్నాం, చూస్తూ వస్తున్నాం, వీడియోలు బయటకు వస్తుంటాయి. అయితే అప్పట్లో మంచు మనోజ్ మాత్రం ఒక ఫోటో పెట్టడం జరిగింది. ఇదిగోండి ఇది నా జనరేటర్, నేను నైట్ అంతా మాకు కరెంట్ లేదు, నేను చాలా బాధపడాల్సి వచ్చింది, ఈ జనరేటర్లో మాకు షుగర్ వేయడం జరిగింది, ఇది కూడా మంచు విష్ణువే చేశాడని ఆయన అయితే ప్రచారం చేశాడనమాట. అయితే దానికి సంబంధించి సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఒక ఆయన మాత్రం చాలా దారుణంగా అడిగాడు అనుకోండి. ఆయన ఏమని అడిగాడంటే రా అన్నట్టుగా మాట్లాడాను అనమాట. అందులో ఎట్లా ఉంటుందంటే ఆ ట్వీట్, ఈమె అసలు ఎందుకు అందులో నువ్వు అసలు ఎందుకు వేసావు మరి జనరేటర్లో అన్నట్టుగా ఏదో మాట్లాడతాడు. రా అన్న పదం ఒక దగ్గర యూజ్ చేస్తాడు అనమాట. అంటే రా అన్న కూడా అంత మంచిగా రిప్లై ఇచ్చిన మంచి మనసునిది. మరి ఆ రోజు జనరేటర్ షుగర్ ఎందుకు వేసావు బాగా అనే విధంగా ఆయన అడిగిండు. సో అయితే అది ఎట్లా, దానికన్నా ముందు ఇంకో ట్వీట్ కూడా ఉంటుంది అనమాట. సో దానికి ఆయన రిప్లై ఇచ్చాడనమాట. దాని కింద చూడండి ఇక్కడ ఎంత కామెడీగా ఉంటుందో అది రిప్లై. ఫ్యూయల్లో షుగర్ వేస్తే మైలేజ్ ఎక్కువ వస్తుందని వాట్సాప్లో చదివాను, ఆయన కామెడీగా చెప్పడం జరిగిందంటే. సో ఆస్క్ విష్ణు ఆయన పేరు ఏదైతే దాన్ని ట్యాగ్ చేసి చెప్పడం జరిగింది. ఇక దానికి పాపం ఆయన ఫుల్ ఎమోషనల్ అయిపోయి జెర్రీ ఏడుస్తున్నట్టుగా పెట్టడం జరిగింది. రా అన్నా కూడా మీరు ఇంత మంచిగా పాజిటివ్గా రిప్లై అయితే అసలు ఎందుకు జనరేటర్లో వేయాల్సి వచ్చింది, మరి ఇసుక అదే షుగర్ ఎందుకు వేయాల్సి వచ్చింది ఏంటి అనేది ఆయన చాలా జోవియల్గా చాలా కామెడీగా మాట్లాడుకోవడం. ఎందుకంటే కన్నప్ప సినిమా ఉంది కదా, ఖచ్చితంగా ఆ సినిమా పైన ఎలాంటి ఎఫెక్ట్ పడకూడదంటే వీటన్నిటికీ ఆయన ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి. సో దీనికైనా క్లారిటీ ఇచ్చినట్టు నేనైతే అనుకోవట్లేదు. ఇంత ముందే కూడా చెప్పిండు ఆయన, ఎందుకంటే మా ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ గొడవలు ఏవి కూడా సినిమా మీద ఎఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు చేసి సినిమాని చేస్తున్నాం కాబట్టి ఈ పర్సనల్ గొడవలు అనేవి ఎప్పుడు కూడా ఎవరొకరు ఫ్యామిలీలో ఉంటూనే ఉంటాయి. సో అలాంటి విషయాలు ఈ విధంగా ఒక పెద్ద సినిమా మీద ఎఫెక్ట్ పడొద్దు అని కోరుకుంటున్నాం. తొందరలోనే ఈ గొడవలన్నీ కూడా కంప్లీట్ అయిపోతే బాగుందనే దాన్ని అప్పట్లో చెప్పాడు. కాకపోతే ఇట్లా ఈ షుగర్ వేయడం కానీ, అంటే మంచు మనోజు గేట్ దగ్గర కొన్ని మాట్లాడడం కానీ, అంటే వాళ్ళు ఎంత సీరియస్గా అనుకున్నప్పటికీ బయటికి మాత్రం చాలా కామెడీగా పోర్ట్రేట్ అయ్యాయి. ఏదేమైనప్పటికీ అక్కడ జనరేటర్లో షుగర్ ఎందుకు వేసారని అడిగినప్పుడు మాత్రం ఆయన చెప్పిన సమాధానం విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆయన జోక్గానే చెప్పాడు, చూసేవారు కూడా దీన్ని జోక్గానే తీసుకుంటున్నారు.